ఓకే, మన బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ 2025లో ఇంగ్లీష్లో సెకండ్ టాపిక్ వచ్చేసి టెన్స్. ద టెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్ టు లర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. If you want to speak or if you want to write or if you want to learn English language, you have to learn tense. ఓకే, నువ్వు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాట్లాడాలనుకున్నా, రాయాలనుకున్నా, చదవాలనుకున్నా నువ్వు టెన్స్ అనేది నేర్చుకుంటే చాలా ఈజీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకోవచ్చు. ఎందుకు టెన్సే అంత ఇంపార్టెంట్ అంటే టెన్స్ మీదనే చాలా ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్ అనేటివి డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, చాలా విషయాలన్నీ కూడా ఈ టెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ టెన్స్ అనే టాపిక్ని బాగా వినండి. ఓకే, ఫస్ట్లీ ద డెఫినేషన్ ఆఫ్ టెన్స్ ఈజ్ టెన్స్ షోస్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్. టెన్స్ అనేది ఏం చేస్తుందంటే ఒక పని ఎప్పుడు జరిగింది, ఏ కాలంలో జరిగింది అని చెప్తుందంట. టెన్స్ ఏం చెప్తుంది? ఒక పని ఎప్పుడు ఏ కాలంలో జరిగింది అనేది చెప్తుంది. ఓకే, టెన్స్ షోస్ ద టైమ్ ఆఫ్ ఎన్ యాక్షన్ ఆర్ ఈవెంట్. ఒక పని ఏ కాలంలో జరిగింది అని చెప్పేదే టెన్స్. ఓకే, ఒక పని ఏ కాలంలో జరిగింది అని చెప్పేదే టెన్స్. It tells where something happened in the past, is happening in the present or will in the future. And this tense tells that whether an action happened in the past or it is happening at the present or it will happen in future. సో ఈ టెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పని గతంలో జరిగిపోయిందా, లేదా ప్రస్తుతం జరుగుతూ ఉందా, లేదా భవిష్యత్తులో జరగబోతుందా అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్తుంది. ఓకే, ఒక పని గతంలో జరిగిందా, ప్రస్తుతం జరుగుతుందా, భవిష్యత్తులో జరగబోతుందా అనేది ఖచ్చితంగా చెప్పేదే ఈ టెన్స్. తర్వాత ఈ టెన్స్లో వచ్చేసి మెయిన్గా 3 టైప్స్ ఉన్నాయి. అండ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ పాయింట్ ఈజ్ టెన్స్ ఈజ్ నథింగ్ బట్ టైం. టెన్స్ అంటే ఏంటంటే టైం, కాలము. ఓకే, టెన్స్ అంటే ఏమి? టైం, కాలము. అండ్ దెర్ ఆర్ మెయిన్లీ 3 టైప్స్ ఇన్ టెన్సెస్. టెన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్. చెప్పండి నాతో పాటు. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేటివి టెన్స్లో ఉన్నటువంటి 3 టైప్స్. ఓకే, మరి ప్రజెంట్ టెన్స్ ఏం చెప్తుంది, పాస్ట్ టెన్స్ ఏం చెప్తుంది, ఫ్యూచర్ టెన్స్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. ప్రజెంట్ టెన్స్ రిఫర్ టు యాక్షన్స్ హ్యాపెనింగ్ నౌ ఆర్ రెగ్యులర్లీ. సో ఫస్ట్లీ ప్రజెంట్ టెన్స్ రిఫర్ టు యాక్షన్స్ హ్యాపెనింగ్ నౌ ఆర్ రెగ్యులర్లీ. ప్రజెంట్ టెన్స్ ఏం చెప్తుందంటే ఏ పని అయితే ప్రస్తుతము జరుగుతుందో లేదా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుందో అటువంటి పనులను గురించి చెప్తుంది. వర్తమానంగా ఇప్పుడు జరుగుతుంది లేదా జరుగుతూ ఉంటుంది రెగ్యులర్గా, అలాంటి పనులను ప్రజెంట్ టెన్స్లో అయితే చెప్తాం. ఒక పని ఇప్పుడు జరుగుతుంది లేదా రోజు జరుగుతూ ఉంటుంది, అటువంటి పనుల్ని ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. అండ్ నెక్స్ట్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ రిఫర్ టు యాక్షన్స్ దట్ ఆల్రెడీ హ్యాపెండ్. అండ్ పాస్ట్ టెన్స్ రిఫర్ టు యాక్షన్స్ దట్ ఆల్రెడీ హ్యాపెండ్. ఆల్రెడీ అయిపోయినటువంటి పనులను, గతంలో జరిగిపోయినటువంటి పనులను, గతంలో జరిగిపోయినటువంటి పనులను గురించి చెప్పేదే పాస్ట్ టెన్స్. ఆల్రెడీ అయిపోయింది అలా పని. అది నిన్న కావచ్చు, మొన్న కావచ్చు, పోయిన వారం కావచ్చు, పోయిన నెల కావచ్చు, పోయిన సంవత్సరం కావచ్చు, ఎప్పుడోసారి పని అయితే అయిపోయింది. అలా అయిపోయినటువంటి పనులను గురించి చెప్పేదే పాస్ట్ టెన్స్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ రిఫర్స్ టు యాక్షన్స్ దట్ విల్ హ్యాపెన్. ఫ్యూచర్ టెన్స్ ఏం చేస్తుందంట? ఫ్యూచర్ టెన్స్ రిఫర్స్ టు యాక్షన్స్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. జరగబోయేటువంటి పనులను గురించి చెప్పేదాన్నే ఫ్యూచర్ టెన్స్ అంటారట. ఓకే, జరగబోయేది అంటే నెక్స్ట్ సెకండ్లో జరగవచ్చు, నెక్స్ట్ గంటలో జరగవచ్చు, రేపు జరగవచ్చు, మర్నాడు జరగవచ్చు, నెక్స్ట్ వీక్లో జరగవచ్చు, నెక్స్ట్ మంత్లో జరగవచ్చు, నెక్స్ట్ ఇయర్లో జరగవచ్చు, లేదా 2050లో జరగవచ్చు. సో జరగబోయేటువంటి పనులను గురించి చెప్పేదే
ఫ్యూచర్ టెన్స్. జరగబోయే పనుల గురించి చెప్పేదేమి? జరుగుతూ ఉన్నా లేదా రెగ్యులర్గా జరిగే పనుల గురించి చెప్పేది ప్రజెంట్ టెన్స్. జరిగిపోయినటువంటి పనుల గురించి చెప్పేది, జరగబోయే పనుల గురించి చెప్పేది ఫ్యూచర్ టెన్స్. అర్థమైంది కదా టెన్స్ అంటే ఏమి, టెన్స్లో ఉన్నటువంటి రకాలు ఏమి అనేది. టెన్స్ అంటే ఏమి? ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది అని చెప్పేది. ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి యాక్షన్స్ గురించి చెప్పేది. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన యాక్షన్స్ గురించి చెప్పేది. ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయే యాక్షన్స్ గురించి చెప్పేది. అది టెన్స్ అంటే 3 టైప్స్. మళ్ళీ ఈ టెన్స్లో కూడా సర్టెన్ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ టెన్స్లో ఒక యాక్షన్ ఖచ్చితంగా ఎప్పుడు జరిగింది. టు టెల్ వెన్ అన్ యాక్షన్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ ఇన్ సర్టెన్ టెన్స్. ఒక టెన్స్లో ఖచ్చితంగా ఆ పని ఎప్పుడు జరిగింది అని చెప్పడం కోసము ఎవ్రీ టెన్స్ డివైడెడ్ ఇంటూ 4 ఆస్పెక్ట్స్. ప్రతి టెన్స్ ఎన్ని ఆస్పెక్ట్స్ డివైడ్ అయింది? 4 ఆస్పెక్ట్స్గా డివైడ్ అయింది. దేనికోసము? టు టెల్ వెన్ అన్ యాక్షన్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఇన్ సర్టెన్ టెన్స్. ఒక టెన్స్లో అది ప్రజెంట్ కావచ్చు, పాస్ట్ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, ఒక టెన్స్లో ఒక పని ఖచ్చితంగా ఎప్పుడు జరిగింది అని చెప్పడం కోసం ఉపయోగించేదే ఆస్పెక్ట్. అండ్ ఆస్పెక్ట్స్ డెఫినేషన్ ఆల్సో వీ హ్యావ్ హియర్. ఆస్పెక్ట్స్ ఇన్ టెన్స్ డిస్క్రైబ్ హౌ అన్ యాక్షన్ అన్ఫోల్డ్స్ ఓవర్ టైమ్ రాదర్ దెన్ జస్ట్ వెన్ ఇట్ హ్యాపెన్స్. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఆస్పెక్ట్ టెల్స్ వెన్ అన్ యాక్షన్ అన్ఫోల్డ్స్ ఓవర్ టైమ్ రాదర్ దెన్ జస్ట్ వెన్ ఇట్ హ్యాపెన్స్. కేవలం అది ఎప్పుడు జరిగిందనే కాకుండా ఖచ్చితంగా ఏ సమయంలో జరిగింది అని చెప్పడం కోసం ఉపయోగించేదే ఆస్పెక్ట్స్. ఈచ్ టెన్స్ ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ కెన్ హ్యావ్ 4 ఆస్పెక్ట్స్. ప్రజెంట్ టెన్స్లో 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి, పాస్ట్ టెన్స్లో 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి. దేనికోసము? ఆ టెన్స్లో ఒక యాక్షన్ ఎప్పుడు ఖచ్చితంగా జరిగింది అని చెప్పడానికి ఉపయోగపడేదే ఈ ఆస్పెక్ట్స్. అండ్ దెర్ ఆర్ హౌ మెనీ ఆస్పెక్ట్స్? 4 ఆస్పెక్ట్స్. The first aspect name is, tell with me, simple. Simple aspect. Continuous or progressive aspect. Perfect aspect. Perfect continuous aspect. Okay, simple aspect, continuous or progressive aspect, perfect aspect, perfect continuous aspect. There are mainly 4 aspects are there. Okay. మరి సింపుల్ ఆస్పెక్ట్ ని ఎందుకు ఉపయోగిస్తాం టెన్స్లలో అనేది చూస్తే, ఏ ఫ్యాక్ట్ ఆర్ ఏ హ్యాబిట్యువల్ ఆర్ రెగ్యులర్ ఆర్ కంప్లీటెడ్ యాక్షన్స్ వి టెల్ ఇన్ సింపుల్ ఆస్పెక్ట్. హ్యాబిట్యువల్ యాక్షన్స్ అంటే మనకి తరచుగా చేసేటువంటి పనులు. హ్యాబిట్స్ అంటే అలవాటుగా చేసేటువంటి పనులు. అండ్ రెగ్యులర్ అంటే తరచుగా చేసేటువంటి పనులు. కంప్లీటెడ్ అంటే జరిగిపోయినటువంటి పనులు. అలాగే జరగబోయేటువంటి పనులను కూడా సింపుల్ ఆస్పెక్ట్లో చెప్తాం. ఓకే, ఫస్ట్ ఏం పనులు అని చెప్తాం? హ్యాబిట్యువల్. సెకండ్ రెగ్యులర్. థర్డ్ కంప్లీటెడ్. ఫోర్త్ వచ్చేసి ఫ్యూచర్ యాక్షన్స్. ఓకే, హ్యాబిట్యువల్, రెగ్యులర్, కంప్లీటెడ్, ఫ్యూచర్. ఈ 4 రకాలైనటువంటి పనులని మనము సింపుల్ ఆస్పెక్ట్లో చెప్తాం. ఓకే, నెక్స్ట్ కంటిన్యూయస్ ఆర్ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్. కంటిన్యూయస్ లేదా ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్లో ఏం చెప్తామంటే, an ongoing or continuous action. అంటే ఒక పని అలా జరుగుతూ ఉండాల. ఒక పని అలా జరుగుతూ ఉండాల అంటే అలా జరుగుతున్నటువంటి పనిని మనము కంటిన్యూయస్ ఆర్ ప్రోగ్రెసివ్ ఆస్పెక్ట్లో చెప్తాం. అది ప్రజెంట్ అయితే ప్రస్తుతం జరుగుతూ ఉండాలా, పాస్ట్ అయితే గతంలో జరుగుతూ ఉండాలా, ఫ్యూచర్ అయితే భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది అని నువ్వు చెప్పగలగాల. ఓకే, అది కంటిన్యూయస్ ఆర్ ప్రోగ్రెసివ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఆస్పెక్ట్. ఏ కంప్లీటెడ్ యాక్షన్ ఆఫెన్ విత్ ఏ కనెక్షన్ టు అనదర్ టైం.
ఈ పర్ఫెక్ట్ ఆస్పెక్ట్ని దేనికోసం ఉపయోగిస్తామంటే ఒక కంప్లీటెడ్ యాక్షన్ గురించి చెప్పడానికి. దేనికోసం? కంప్లీటెడ్ యాక్షన్ గురించి చెప్పడానికి. అండ్ దట్ కంప్లీటెడ్ యాక్షన్ షుడ్ హ్యావ్ కనెక్షన్ విత్ అనదర్ టైం. ఆ కంప్లీటెడ్ యాక్షన్కి వేరే టైంతో కూడా కనెక్షన్ ఉండాలి. అలాంటప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ని అయితే ఉపయోగిస్తాం. ఓకే, ఒక కంప్లీటెడ్ యాక్షన్ని వేరే టైంతో కనెక్షన్ ఉన్నటువంటి యాక్షన్ని మనము పర్ఫెక్ట్ ఆస్పెక్ట్లో చెప్తాం. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఆస్పెక్ట్ని దేనికోసం ఉపయోగిస్తామంటే an ongoing action that started in the past. ఒక పని జరుగుతూ ఉంటున్నటువంటి పని, కొనసాగుతూ ఉన్నటువంటి పని ఖచ్చితంగా అది పాస్ట్లో జరిగిండాల. ఓకే, అంటే పాస్ట్లో స్టార్ట్ అయి ఉండాల. ఒక పని పాస్ట్లో స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉండాల, అంటే గతంలో స్టార్ట్ అయ్యి ప్రస్తుతం కూడా జరుగుతూ ఉండాల. ఇన్ పాస్ట్ అండ్ కంటిన్యూస్ అంటిల్ అనదర్ పాయింట్. గతంలో స్టార్ట్ అయ్యి ప్రజెంట్లో అయినా కంటిన్యూ అవుతుండాలా, లేదా పాస్ట్లో అయినా కొద్దిసేపు కంటిన్యూ అయి ఉండాలా, లేదా ఫ్యూచర్లో అయినా కంటిన్యూ అవుతుంది అని చెప్పాలా. ఒక పని ఖచ్చితంగా పాస్ట్లో గతంలో స్టార్ట్ అయ్యి పాస్ట్లో కొద్దిసేపు కంటిన్యూ అయి ఉండాలా, లేదా ప్రజెంట్లో కంటిన్యూ అవుతూ ఉండాలా, లేదా ఫ్యూచర్లో కొద్దిసేపు కంటిన్యూ అవుతుంది అని నువ్వు చెప్పగలగాల. అటువంటి యాక్షన్స్ని పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఆస్పెక్ట్లో చెప్తాం. ఓకే, how many tense are there? 3. What is the first one? How many aspects are there? First one. Second one. Continuous or progressive aspect. Third one. Fourth one. తర్వాత వచ్చేసి ఎవ్రీ టెన్స్, దట్ మీన్స్ ద 3 టెన్స్ హ్యావ్ దీస్ 4 ఆస్పెక్ట్స్. ప్రతి టెన్స్లో కూడా ఈ 4 ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ప్రతి టెన్స్లో ప్రజెంట్లో సింపుల్ ఉంటుంది, ప్రజెంట్లో కంటిన్యూస్ ఉంటుంది, ప్రజెంట్లో పర్ఫెక్ట్ ఉంటుంది, ప్రజెంట్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటుంది, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ ఫ్యూచరు, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పి ప్రతి టెన్స్లో కూడా ఈ 4 ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో దెర్ ఆర్ 12 టెన్స్ ఫార్మ్స్. టోటల్గా ఎన్ని టెన్స్ ఫార్మ్స్ ఫామ్ అయినాయి ఈ 3 టెన్స్ అండ్ 4 ఆస్పెక్ట్స్తో కలిసి? 12 టెన్స్ ఫార్మ్స్ అయితే ఫామ్ అయినాయి. ఓకే, ఆ 12 టెన్స్ ఫార్మ్స్ ఏంటి, వాటిని దేనికోసం ఉపయోగిస్తారు, వాటి యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమి, ఆ సెంటెన్స్ స్ట్రక్చర్స్ని యూజ్ చేసి సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే.